తను అసెంబ్లీలో ఈయన కూడా అదే మాట్లాడారు. అంటే అప్పుడు పృథ్వీరాజ్ మాట్లాడింది కదా, వెనక నుంచి చూస్తుంటే నిన్ను వాటేసుకోవాలనిపిస్తుంది. అంబటి రాంబాబు ఈయన అట్లాంటి డైలాగే వస్తే దాని విషయంలో అంబటి రాంబాబుని ఎక్కిరిస్తుంటే వెనక నుంచి ద్వారంపూడి కామెంట్ చేశాడు. చేస్తే అప్పుడు అవునవును అంటూ ఈయన ఒక మొక్క ఏదో తూలారు. దానికి అంబటి రాంబాబు ఆ రోజున సారీ చెప్పాడు, ఏది నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఇదనేసి ద్వారంపూడిని ఒకరి మెదపలేదు. అసలు అప్పుడు వైసీపీ అఫెన్సివ్ స్టెప్ ఏమేసింది, ఏమన్నారు అసలు, ఆయన కంటతడి పెట్టారు సరే, అసలు ఏమన్నారు చెప్పండి అని అడిగింది. ఇది దాని పేరేంటి, ఆయన పేరేంటి, మాధవరెడ్డి అనే పదాన్ని వాడారు. అన్నప్పుడు అదేంటి అన్నటువంటి పాయింట్ ని చర్చకి తీసుకురావడం ద్వారా ఒక డిఫెన్స్ లో పడేసే గేమ్ నడిపారు. అప్పుడు మనమే ప్రస్తావించాం, నేనే ప్రస్తావించా. అక్కడ ఆయన కంటతడి పెట్టడానికి ఒక కారణం ఈ పదం అయితే, ఈ పదానికి వెనకాల ఉన్న కారణం వల్లభనేని వంశీ మాట్లాడింది. 4 రోజుల క్రితం అతను మాట్లాడింది ఎవరు పట్టించుకోలేదు, వేరే కులమని లేదా వాళ్ళ కులమని పట్టించుకోలేదు ఏం తెలీదు. అతను మాట్లాడాడు, దాన్ని ద్వారంపూడి ఇక్కడ వాడితే అంబటి రాంబాబు ఇట్లా మాట్లాడాడు. ఎవరు మాట్లాడినా అసలు ఆ పదమే అసహ్యకరమైన పదం. ఆ విధమైన మాటలు ఒక వ్యక్తుల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసేది ఎవరైనా తప్పే అని మనం మాట్లాడాం కదా ఆ రోజున. అయిపోయింది కదా. ఆ రోజున పరిణామం తర్వాత వీళ్ళు ఎన్ని చేశారు, నాకే ఒకనొకప్పుడు అసహ్యం పుట్టి నేనే ఒక వీడియో చేశాను. సావండ్రా మీరు అందరూ మీ పెళ్ళాలని తీసుకెళ్లి ఎదురోళ్ళ చేతుల్లో పెట్టి ఇట్లా నాశనం చేసుకున్నారు. మన డిబేట్ లో కూడా మాట్లాడుతున్నాం. మీరందరూ మహామహానాయకులు, ముఖ్యమంత్రులు అయ్యారా అవుతారా, మీ పెళ్ళాలు ఏం పాపం చేశారు, ఇదేం కర్మ మీ పెళ్ళాలకి, ఎదురోడి పెళ్ళాన్ని